యేసు ప్రభువానికి స్తోత్రం. ఈ 2025 సంవత్సరం ఎంతమంది బిడ్డలతో వాగ్దానం తీసుకున్నారో ఆ వాగ్దానం వారి జీవితం నెరవేర్చబడుకు సహాయం చేయండి. ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా బిడ్డలు అన్ని కోణాల్లో దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. స్తోత్రం. ప్రభు వారికి తగిలిన గాయములు, దెబ్బలు మానిపోవాలా. కోర్టు కేసును కొట్టివేయాలి అయా. పోలీస్ స్టేషన్కి కొట్టివేయాలి. సెంట్రల్ జైలు కేసు కొట్టివేయాలి అయా. నైనా సేవ చేస్తున్న కూలి పనిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా వాగ్దానం వారి జీవితం నెరవేర్చబడాలి, సహాయం చేయండి అయ్యా. అయ్యా నేను ఏసయ్యా, ఇదిగో వాగ్దానం కోసమే నీ సన్నిధికి వచ్చిన వారు ఉన్నారు. వాగ్దానం బట్టి వారు నీ కొరకు జీవించే వారిగా ఆ వాగ్దానం మార్చినట్లు సహాయం చేయమని వీడికొచ్చిన ప్రతి బిడ్డను దీవించి కుల మత భేదం లేకుండా అందరిని ప్రభు అందరి గురించి ప్రార్థిస్తున్నాను. అందరినీ దీవించండి అయ్యా. నా శత్రులను, మిత్రులను కూడా దీవించి అయ్యా నా మీద పగబెట్టుకున్నవన్నీ కూడా దీవించండి. నాకు విరోధంగా క్రియ చేస్తున్నవన్నీ కూడా దీవించండి. ఈ 2025 సంవత్సరం అంతా బిడ్డలు దీవించబడాలి. ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, వ్యాపార, వృత్తిపరంగా అన్ని కోణాలు దీవించి బిడ్డలు ఆస్వాదించమని యేసును అడిగి పెట్టుకొచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.